సంపాదించిన ధనం నిలబడాలన్నా, వృధా ఖర్చులు తగ్గిపోవాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చాలామంది ధనం ఎంత సంపాదించినప్పటికీ వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అవసరానికి ధనం లేకుండా సంపాదించిన ధనం ఖర్చు అయిపోతూ ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడటానికి, సంపాదించిన ధనాన్ని పెద్ద మొత్తంలో దాచిపెట్టుకునే శక్తి లభించటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి విధి విధానం 8 ప్రమిదల విధి విధానం. ఈ 8 ప్రమిదల విధి విధానం అనేది శుక్రవారం రోజు పాటించాలి. శుక్రవారం రోజు మీరేం చేయాలంటే మీ పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర 8 కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలను ఉంచాలి. ఆ 8 కొత్త ఎర్రటి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయాలి. ఒక్కొక్క ప్రమిదలో 3 ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. అలా 8 ఎర్రటి కొత్త మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించిన తర్వాత ఈ 8 ప్రమిదల దగ్గర కూడా 8 రకాలైనటువంటి తీపి పదార్థాలు లక్ష్మీదేవికి ఉంచి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత ఈ 8 రకాలైనటువంటి తీపి పదార్థాలు కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించడంతో పాటుగా ఇతరులకు కూడా పంచిపెట్టాలి. ఈ 8 ప్రమిదల పరిహారం కనీసం 6 శుక్రవారాలు చేసినట్లయితే 6 శుక్రవారాలు పూర్తయిన తర్వాత క్రమక్రమంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సంపాదించిన ధనం నిలబడుతుంది. వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. అలాగే వృధా ఖర్చులు తగ్గిపోవాలన్నా, సంపాదించిన ధనం నిలబడాలన్నా శుక్రవారం లక్ష్మీ పూజ చేసేటప్పుడు గోధుమ పిండిని తడిపి చిన్న చిన్న ఉండలుగా చేయాలి. 21 గోధుమ పిండి ఉండలు లక్ష్మీదేవి పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ 21 గోధుమ పిండి ఉండలు జలచరాలకు ఆహారంగా వేయాలి. ఇలా శుక్రవారం పూట ఈ గోధుమ పిండి ఉండలు జలచరాలకు ఆహారంగా వేస్తూ ఉంటే కూడా సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉన్నట్లయితే, కూడబెట్టలేక ధనం ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే అటువంటప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి జమ్మి చెట్టు కొమ్మకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ జమ్మి చెట్టు దగ్గర గోమయంతో శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గులు వేయండి. జమ్మి చెట్టుకి అన్ని వైపులా కూడా బియ్యపిండితో ముగ్గులు వేయండి. ఆ తర్వాత జమ్మి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని జమ్మి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి జమ్మి చెట్టుకి 8 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ జమ్మి చెట్టుకి ఉత్తర దిక్కు వైపు ఉన్నటువంటి ఒక కొమ్మను తెచ్చుకొని మీ గృహంలో ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. శుక్రవారం జమ్మి చెట్టును పూజించి ప్రదక్షిణలు చేస్తూ ఓం శమీవృక్ష దేవతాయై నమో నమః అని స్మరించుకుంటూ ఉత్తర దిక్కు వైపు ఉన్నటువంటి జమ్మి చెట్టు కొమ్మను తెచ్చి ధనం దాచుకునే ప్రదేశంలో ఏర్పాటు చేస్తే క్రమక్రమంగా మీకు ఖర్చులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సంపాదించిన ధనం నిలబడుతుందని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఏ గృహంలో అయితే శుక్రవారం పూట లక్ష్మీ పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి పాయసాన్నం కానీ బెల్లం పొంగలి కానీ నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత 9 సంవత్సరాలలోపు బాలికలు 5గురిని గృహానికి పిలిచి వాళ్లకు ఆ ప్రసాదాన్ని ఇస్తారో ఆ గృహంలో క్రమక్రమంగా వృధా ఖర్చులు తగ్గిపోతాయి. సంపాదించిన ధనం అనేది లక్ష్మీ కటాక్షం వల్ల నిలబడుతుంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ధనాన్ని కూడబెట్టుకునే విధంగా శుభాన్ని లాభాన్ని సిద్ధింపజేసుకోండి.